హలో ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎడ్సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో మరి ఇక దీని పూర్తి వివరాలు చూద్దాం ఆలస్యం చేయకుండా. సో ఏపీ ఎడ్సెట్ 2024 రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. సో రిజిస్ట్రేషన్ ఫీజు చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ 450 రూపాయలు, బీసీ 500 రూపాయలు, ఓసీ 650 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూద్దాము. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ 16/4/2024 ఇష్యూ చేయడం జరిగింది. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ 18/4/2024 నుంచి ప్రారంభం ఉందండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు 15/5/2024. ఇక నెక్స్ట్ ఒకవేళ లేట్ ఫీజుతో కట్టాలనుకున్న వాళ్ళకి 16/5/2024 నుంచి 19/5/2024 అండి. నెక్స్ట్ 2000 రూపాయలు ఫీజు ఫైన్తో కట్టాలనుకున్న వాళ్ళకి 20/5/2024 నుంచి 21/5/2024. నెక్స్ట్ కరెక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. సో ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేసి మళ్ళీ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు 22/5/2024 నుంచి 25/5/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చూసినట్లయితే మనకి 30/5/2024 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకు 8/6/2024 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కండక్ట్ చేస్తారు. ఇక అప్లోడింగ్ ప్రిలిమినరీకి 15/6/2024 ఉదయం 11 గంటలకు ఉంటుందండి. ఇక లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు ప్రిలిమినరీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. సో 18/6/24. ఇక నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ పర్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ నాట్ రిఫండబుల్. సో అప్లికేషన్ అనేది టోటల్గా ఆన్లైన్ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ఫీ చేసిన తర్వాత మళ్ళీ నాకు వద్దు క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వరు. ఓకే, సో కాబట్టి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సి ఉంటుంది చేయకముందే. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు కంపల్సరీగా ఇండియన్ నేషన్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇచ్చారండి. ఇందులో 84% లోకల్ వాళ్ళు చేసుకోవచ్చు, 15% నాన్ లోకల్ వాళ్ళ కింద అప్లై చేసుకోవచ్చు వేరే స్టేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, అదేవిధంగా బీసీఏ, బీబీఎం, బీటెక్ ఎవరైనా చేసుకోవచ్చు. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ఎడ్సెట్ అనేది రాయవచ్చు. సో ఎడ్సెట్ రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఎడ్సెట్ పూర్తయింది అనుకోండి తర్వాత వాళ్ళకు డిఎస్సీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వెంటనే టీచర్ అవకాశం అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఆర్ జీపీఏ. సో 50% మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి డిగ్రీలో. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ క్యాండిడేట్స్ అయితే సో అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా సో 40% ఉంటే సరిపోతుంది. మిగతా అభ్యర్థులు మాత్రం 50% అనేది ఖచ్చితంగా ఉండాలి డిగ్రీ వాళ్ళు. ఓకే, ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ బీఈ, బీటెక్ విత్ 55% మార్క్స్ ఈక్వలెంట్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కోర్సెస్ ఇన్ మ్యాథ్స్ మెథడాలజీ. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఏజ్ లిమిట్. సో మినిమం 18 సంవత్సరాలు అనేది ఉండాలి. సో 1 జూలై 2024కి 19 ఏళ్ళు అనేది నిండి ఉంటే సరిపోతుంది. సో ఈ బీఈడి అప్లై చేసే వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఇంకా మిగతా పైన అనమాట. ఓకే, సో 19 ఏళ్ళు మినిమం ఉంటే చాలు, పైన ఎంత ఉన్నా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్ హ్యాస్ టు ఆన్సర్ 150 క్వశ్చన్స్ ఇన్ 2 hours టైం. ఓకే, సో మనకి 150 క్వశ్చన్స్ అనేది ఉంటుంది, 2 గంటలు అనేది టైం కేటాయించారు. సో ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 10 మార్కులు. నెక్స్ట్ మెథడాలజీ తీసుకున్నట్లయితే క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇందులో మనకి ఫిజిక్స్ 50 క్వశ్చన్స్ 50 మార్కులు, కెమిస్ట్రీ 50 క్వశ్చన్స్ 50 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఇచ్చారండి. సో బాటనీ 50 క్వశ్చన్స్ 50 మార్కులు, జువాలజీ 50 క్వశ్చన్స్ 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ తీసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఇచ్చారు. ఇందులో జియోగ్రఫీ 35 క్వశ్చన్స్ 35 మార్కులు, హిస్టరీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, సివిక్స్ 15 క్వశ్చన్స్ 15 మార్కులు, ఎకనామిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకుంటే మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ అండర్ పార్ట్ సి. నెక్స్ట్ మెథడాలజీ ఎలిజిబిలిటీ చూసినట్లయితే మ్యాథమెటిక్స్. సో క్యాండిడేట్స్ విత్ బీఏ, బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. సో క్యాండిడేట్స్ విత్ బీఎస్సీ హూ హ్యావ్ పాస్డ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలైడ్
మెటీరియల్ సైన్స్ చదువున్న వాళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ బీఎస్సీ హూ హ్యావ్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ తీసుకున్న వాళ్ళు బయాలజికల్ సైన్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ విత్ BAOL, BCom, BBM or BCA candidates with social sciences at intermediate level as group subject. ఓకే, సో వీళ్ళు సోషల్ స్టడీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సో BA ఇంగ్లీష్ లేదా స్పెషల్ ఇంగ్లీష్ లేదా MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ మెథడాలజీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. So except for English methodology. However, candidates opting to write the entrance test in Urdu medium will be provided with Urdu and English paper. సో ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మనము. సో మనకి అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి ఈ విధంగా దాదాపు మనకి 36 సెంటర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి కనీసం 2-3 సెంటర్లైనా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్. సో మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పెట్టేసుకోండి. సో అప్లికేషన్ త్వరగా చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ సెంటర్ కూడా దగ్గర పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిఫై మార్క్స్. So the qualifying marks in the entrance test, all candidates are 37 out of total marks, that is 25% for the candidates belongs to ST. Okay, so there will be no qualifying marks for ranking. There will be no minimum qualifying marks for women in physical sciences and mathematics methodologies. ఇక నెక్స్ట్ రిజల్ట్స్ చూసినట్లయితే ర్యాంకింగ్ అండి. క్యాండిడేట్స్ విల్ బి ర్యాంక్డ్ ఇన్ ఈచ్ మెథడాలజీ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఎట్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ చూద్దాం. సో లోకల్ ఏరియాకు 85% చేసుకోవచ్చు, నాన్ లోకల్ వాళ్ళు 15% అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. సో సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. సో అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్తానండి, ఒక్క సెకండ్. సో సిలబస్ ఫర్ AP ఎట్సెట్. సో సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ అనేది మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో మనకు కవరింగ్ ద డిగ్రీ సబ్జెక్ట్స్ అండి. సో టోటల్గా BA, BSc, BCom, CBSE సిలబసెస్ ఫర్ ద సబ్జెక్ట్ ఫర్ పార్ట్ A, పార్ట్ B అండ్ పార్ట్ C ఆఫ్ AP ఎట్సెట్. సో పార్ట్ Aలో చూసినట్లయితే మనకు జనరల్ ఇంగ్లీష్ ఇస్తారు. సో పార్ట్ B చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. పార్ట్ Cలో ఏవైతే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా ఆ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా దీనికి సంబంధించిన ఉంటే కనుక ఇక వీడియో కనుక్కున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్ BEd చేయాలనుకున్న వాళ్ళు ఉంటే సో వాళ్ళకు దీన్ని ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ అండి.